మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అపోలో హాస్పిటల్కి సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తూనే మెగా ఇంటికి కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జాన్వీ కపూర్కు ఉపాసన అత్తమ్మ కిచెన్కు సంబంధించిన గిఫ్ట్ ప్యాక్ని కానుకగా ఇచ్చింది. ఈ కిచెన్ ప్యాక్లో రెడీమేడ్ పొంగలి, పులిహోర, కేసరిబాత్, రసం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. జాన్వీ కపూర్ విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ సరసన నటిస్తోంది. RC16 టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ను రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ నెల 27న ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవరా పార్ట్ 1 చిత్రంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ని అందుకుంది. త్వరలో దేవరా పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. జాన్వీ కపూర్ 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్లకు తొలి సంతానంగా ముంబైలో జన్మించింది. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు చిత్రాలతో స్టార్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. ఫస్ట్ ఎన్టీఆర్ దేవరా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గుడ్ స్టార్ట్ చేసింది. త్వరలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాతో ఇక్కడ తెలుగులో స్టార్ హీరోయిన్గా జెండా పాతాలని చూస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 8 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. అయినా ఇప్పటికీ కథానాయికగా బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే దక్షిణాది సినీ ఇండస్ట్రీపై నజర్ పెట్టింది. త్వరలో అల్లు అర్జున్, నాని సినిమాల్లో హీరోయిన్గా ఈమె పేరు దాదాపు ఖరారైంది. జాన్వీ కపూర్ హిందీ చిత్రం ధడక్తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన చిత్రాలు ఎక్కువగా థియేటర్లో కాకుండా OTT వేదికగా విడుదలయ్యాయి. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగానే వరుసగా అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో 26 మిలియన్స్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.